ఒక ఫ్యామిలీ ముందుకు నడవాలంటే మెయిన్ భార్యాభర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండాల్సిందే అండి. కానీ ఒకళ్ళలో ఉన్న ఆ నెగిటివ్ ని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడో సంథింగ్ ఏదో డిస్టెన్స్ వాళ్ళని దూరం చేసేస్తుందని చెప్పాలి. అండ్ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండి ఇంకా కుటుంబంలో చక్కగా ముందుకు సాగాలి, పిల్లలకి అన్ని రకాలుగా వాళ్ళు చూసుకోవాలి అంటే అసలు భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా బయటపడాలి అన్న విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. దానికి జ్యోతిషాస్త్రంగా కొన్ని ఉన్నాయి, అవి సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది ఒకటి. రెండోది వాళ్ళ కర్మలో ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది అస్సలు ఉండకూడదని. అదేవిధంగా వాస్తుపరంగా కొన్ని ఉన్నాయి. అయితే నాకు మన ఈ మధ్య ఒక మూవీ చూసినప్పుడు దీన్ని ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు అనిపించింది. మీరు యానిమల్ అని ఒక మూవీ చూసారా మీరు? చూసానండి. అందులో ఒక రిలేషన్ గురించి ఒక విషయం ఉంటుంది. తండ్రి కొడుకు, లాస్ట్లో కొడుకు చెప్తాడు, తండ్రి అంటే ఎంత ఇష్టం ఉంటుందంటే ఆ సినిమాలో హీరోకి, ఫాదరే అతనికి రోల్ మోడల్. ఫాదర్ కోసం, ఫాదర్ బర్త్డే అనగానే వాడు పరిగెట్టుకొని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి వస్తుంటుంది, హాట్ ఇదిగా ఉంటుందంటే. అందులో లాస్ట్లో ఒక డ్రామా ఉంటుంది. అంటే ఏంటంటే ఆ కొడుకు నువ్వు ఈ తప్పులు చేసావని చెప్పకుండా మన ఇద్దరం ఒకసారి నటిద్దాం అంటాడు, నువ్వు కొడుకుగా నేను తండ్రిగా చేద్దాం అంటాడు. మార్చుకుంటారు. మార్చుకున్నప్పుడు అనిల్ కపూర్కి ఎంత రియలైజేషన్ వస్తుందంటారు, నేను ఇంత చిరాకు పడుతున్నాను వాడి మీద అంటే వాడిని అద్దంలో చూసుకున్నట్టుగా చూపిస్తారు అక్కడ. ఆ హీరో ఇలా ఫోన్ చూస్తూ నడుస్తున్నట్టు పాప బోల్ అని ఒక రకమైనటువంటి హేటింగ్ వాయిస్తో చూస్తాడు. నాకేమనిపించిందంటే ఆ మూవీ చూశాక ఒక భార్యాభర్త మధ్యన కూడా ఇలాంటివి జరుగుతుంటాయండి. భార్య ఏదో చెప్దామని చూస్తుంటే భర్త హేట్ చేయడము కొన్ని ఇళ్లలో జరుగుతాయి. పాపం భర్త మంచివాడై కూడా భార్య ఏదైనా మంచి చేద్దామన్నా సరే భార్య చేదరించుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి కనుక వాళ్ళు నిజంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి అసలు వాళ్ళిద్దరు ఎలాగ ప్రవర్తిస్తారో ఒకరికొకరు కనుక రివర్స్ అయ్యి చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అనిపించింది నాకు. నిజమే, అవునండి. కదా, అంటే ఆ సినిమాలో ఎలా అయితే చేశారో అలా ఒక్కసారి మార్చుకోవాలి వాళ్ళ క్యారెక్టర్స్. మార్చుకుంటే అప్పుడు వెరీ క్లియర్గా అర్థంలాగా అనిపిస్తుంది వాళ్ళ ఇది. అరే నిజమే కదా, ఆ వ్యక్తి అలా అన్నప్పుడు నాకు ఇలా అనిపించిందా. ఎందుకంటే మనకు అనుభవం వచ్చేదాకా కూడా అవతల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా టీ పెట్టి ఇచ్చారు, టీలో చక్కెర, ఏమిటి నీ మొహంలా ఉంది పడేయడం చాలా ఈజీ. కానీ అదే సేమ్ సిచ్యువేషన్ అవతల వాళ్ళకి జరిగినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఒక టిఫిన్ ఇచ్చినప్పుడు కావచ్చు, అసలు మనం ఎంతమందిని ఒక టిఫిన్ ఇచ్చినప్పుడు దాన్ని ముఖం చూస్తూ నవ్వుతూ బాగుందని ఎంతమంది అంటున్నారు, ఒక టీ తీసుకున్నప్పుడు బాగుందని ఎంతమంది అంటున్నారు. ఒక భర్త ఇంటికి వచ్చినప్పుడు ఎంతమంది భార్యలు అతన్ని నవ్వుతూ తలుపు తీస్తున్నారు.